హాయ్, నిన్న బిగ్ బాస్ నామినేషన్స్ చూసారా? అయితే అందులో సోనియా అండ్ విష్ణుప్రియ నామినేషన్ గురించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. విష్ణుప్రియ పాయింట్ టు పాయింట్ చాలా కూల్గా మస్తు ఓపికతోటి చెప్పింది. దానికి సోనియా ఆన్సర్ ఎట్లుండాలి, ఈమె ఎంత కూల్గా చెప్తుందో ఆమెంత కూల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ రూడ్గా మాటలు వదిలిపెట్టడం ఎట్లా అంటే అవతల వాళ్ళని నోరు మూపించాలి, వీళ్ళు నోరు తెరవడానికి ఇంకో ఆన్సర్ ఉండొద్దు అని బట్టల గురించి మాట్లాడింది. ఆమె డ్రెస్సింగ్ గురించి మీకు ఏం అవసరం అసలు? నీ డ్రెస్సింగ్ వల్గర్గా ఉంది, దానివల్ల ఇంట్లో వాళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు, నీ పక్కకు నిలిచిన వాళ్ళు కూడా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి సోనియా డిస్కషన్ చేసింది. మళ్ళీ అందులోనే క్యాచ్ చేసిరో లేదో నాకు తెలియదు, అందులోనే నీకు ఇంట్లో ఎవరు లేరు కావచ్చు కానీ నన్ను చూడడానికి మా అమ్మ నాన్న ఉన్నారు అని చెప్పి మాట్లాడింది. సో విష్ణుప్రియకు మదర్ లేరు, ఆ పాయింట్ కూడా విష్ణుప్రియ చాలా లైట్ గా తీసుకుంది. కానీ ఆ ప్లేస్ లో సోనియానే ఉండుంటే నాకు ఇంట్లో వాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్పేసి రచ్చ చేసి ఒక సింపతి క్రియేట్ చేసుకొని సింపతి గేమ్ ఆడేది. కానీ విష్ణుప్రియ చాలా కూల్ గా మస్తు పేషెన్స్ తోటి ఆ పాయింట్ లైట్ తీసుకొని మస్తు ఓపికతో డిస్కషన్ చేసింది. సో నాకు వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే విష్ణుప్రియ చాలా బెటర్ అనిపిస్తుంది. ఈ సోనియా ఏదైతుందో మందిని నోరు మూపించాలి అని చెప్పేసి గయ్యాలి గంపలాగా బాబు అనుకుంటే అందరి మీద పడుతుంది, నాకు నచ్చట్లే. దీని గురించి నాగార్జున మాట్లాడతారో లేదో వీకెండ్ దాకా వెయిట్ చేద్దాం. సో మీకు విష్ణుప్రియ బెటర్ అనిపించిందా, సోనియా బెటర్ అనిపించిందా? కమెంట్ చేయండి. బై బాయ్.